దోసకాయ రోటీ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ పచ్చడిని సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయిలోకి పల్లీలను వేసి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించి తీసేసుకోండి. తర్వాత అదే కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాక అందులోకి హాఫ్ టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే తినే కారాన్ని బట్టి ఎండు మిరపకాయల్ని వేశాక ఈ మిరపకాయల్ని క్రిస్పీగా వేగే వరకు వేయించుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోకి 2 మీడియం సైజు దోసకాయ ముక్కలు, అలాగే కొద్దిగా చింతపండును వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించి తీసేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న రోట్లోకి పల్లీలు, అలాగే వేపుకున్న ఎండు మిరపకాయలు, కొద్దిగా పసుపు అండ్ టేస్ట్ కు సరిపడా ఉప్పును వేసి మిరపకాయలు ఇలా మెత్తగా నలిగే వరకు దంచుకోవాలి. తర్వాత దీంట్లోకి ముందుగా వేపుకున్న దోసకాయ ముక్కలు, అలాగే 7-8 వరకు వెల్లుల్లి వేశాక వీటిని ఇలా మెత్తగా నూరి తీసేసుకోవాలి. ఇప్పుడు తాలింపులోకి దోసకాయ పచ్చడిని వేసి కలుపుకుంటే టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అయినట్టే.